కాంగ్రెసేతర పార్టీలతో సహజంగా ఓ చర్చ నడుస్తూ ఉంటుంది. కాంగ్రెసేతర పార్టీలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో వాళ్ళతో బీజేపీ ర్యాపో మెయింటైన్ చేస్తుంది. అందులో భాగంగానే పాజిటివ్ దృక్పథంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేడీ, టీఆర్ఎస్లతో ఒక రకంగా అనఫీషియల్ అండర్స్టాండింగ్ ఉండేది. ఎప్పుడైతే ఇదివరకు తెలుగుదేశంతో కూడా తెలుగుదేశం కాంగ్రెస్తో కలవడం వల్ల దాన్ని పక్కన పెట్టేశారు. తర్వాతన తెలంగాణలో బీజేపీ ఎదుగుతాలకి అదే అడ్డం అనుకున్నాక దాన్ని పక్కన పెట్టేశారు అక్కడ ఏది బీఆర్ఎస్ని. ఇప్పుడు ఇక మిగిలింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరోవైపున బీజేడీ, బిజు జనతా దళ్. ఇప్పుడు ఈ రెండు చోట్ల కూడా పూర్తి రివర్స్ అయిపోయారు. ఇక్కడ ఆంధ్రాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతిమయం, దాన్ని ఓడించండి అని పిలుపునిచ్చారు. అదే సందర్భంలో మరొక వైపున ఒరిస్సాలో తాజాగా ఆయన బిజు జనతా దళ ప్రభుత్వం అంతర్ధానం అవబోతోందని వ్యాఖ్యానించారు. లోక్సభ అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలయ్యాక మొదటిసారిగా మోడీ అక్కడ ప్రచారం చేశారు. దేశంలో అగ్రరాష్ట్రంగా ఒరిస్సాని తీర్చిదిద్దే సదవకాశాన్ని బీజేపీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఒరియా భాష సంస్కృతులను అర్థం చేసుకునే ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమని బీజేడీ చీఫ్ సీఎం నవీన్ పట్నాయక్ మీద మోడీ విమర్శలు గుప్పించారు. పట్నాయక్ ఒరియా భాషపై పట్టు లేదని ఓ అపవాదం ఉంది. గిరిజనుల జనాభా ఎక్కువగా ఉండే సభారంగపూర్, బరంపూర్లో సోమవారం ఎన్నికల ర్యాలీలో మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన బీజేడీ ఓటమి ఖాయం అంటూ చెప్పడం అన్నటువంటిది. ఇక మిత్రులని అంటే ఎన్నికల సందర్భంలో, యుద్ధం సందర్భంలో మన వాళ్ళు తన వాళ్ళు అనేది ఉండదు, అంతా పరాయి వాళ్ళే. అదే ఇక్కడ ప్రారంభమైంది.